మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మీ హెల్త్ అంత మంచిగా ఉంటుంది. వాట్ యు ఈట్ అంటే మీరు ఏదైతే తింటారో, మీరు మంచి పౌష్టికాహారం తింటే మీ హెల్త్ అంత మంచిగా ఉంటుంది. మీరు మంచిగా ఉంటే మీకు పుట్టబోయే పిల్లలు కూడా మంచిగా ఉంటారు. ఏ చిన్నది ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు సపోర్ట్ చేయడానికి హెల్త్ స్టాఫ్ ఎప్పుడు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ సార్ని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. ప్లస్ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేది మన రాష్ట్రంలో, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది ఇది. సో వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడైతే ఒక లేడీ కన్సీవ్ అయినప్పటి నుంచి అప్ టు నెక్స్ట్ లెవెల్ అంటే ఒక 6-7 ఇయర్స్ వచ్చే వరకు ఇప్పుడు మేడం చెప్పినట్టు విధంగా, సో ఏదైతే గుడ్ క్వాలిటీ ఫుడ్ మనకు కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ కనుక తీసుకున్నట్లయితే వచ్చే బేబీ హెల్తీగా వస్తుంది. హెల్తీగా రావడం వల్ల ఏమైందంటే మన ఇండియా అనేది నెక్స్ట్ లెవెల్ అంటే ఆ యొక్క బేబీ హెల్తీగా వచ్చినప్పుడు అతనికి వచ్చే క్వాలిటీస్ అంటే ఇంటర్నల్ క్వాలిటీస్ కానీ అతనికి వచ్చే మెమొరీ ప్రతి ఒక్కటి కూడా ఒక స్ట్రెంగ్త్తో రావడం వల్ల ఏమవుతుందంటే ఆ రెసిస్టెన్స్ పవర్ ఉండి అతను ఈజీగా గ్రోత్ అవుతాడు. గ్రోత్ కావడం వల్ల ఏమవుతుంది, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, చెప్పింది ఈజీగా రిసీవ్ చేసుకుంటాడు. ఇవన్నీ ఇట్లాంటి క్వాలిటీస్ ఈ యొక్క ఫుడ్ ద్వారా వస్తాయి. సో అంటే చాలా రోజుల క్రితం మనం చూస్తాం, అంటే ఈ సిస్టమ్ లేనప్పుడు ఏమైందంటే ఆ కత్తివైన అమ్మాయి డెలివరీ కాకపోవడం, సో లోపలనే పోషకాహారం అంటే మంచి క్వాలిటీ ఫుడ్ లేకుండా వేరే వాళ్ళు చెప్పినట్టు లోపల చనిపోయే సిచ్యువేషన్ జరిగిపోయింది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. ప్రతి విలేజ్కి ప్రతి ఒక లేడీ కన్సీవ్ అయినప్పుడు స్టార్ట్ చేస్తే ఆమె మన డెలివరీ తర్వాత ఆ తర్వాత నుంచి అంగన్వాడీ ఈ యొక్క సిస్టాన్ని చాలా గ్రేట్గా మన యొక్క స్టేట్ డెవలప్ చేస్తుంది, నడుస్తుంది. ఆశా వర్కర్లు కానీ మీ యొక్క అంగన్వాడీ అందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పోషణ సందర్భంగా ఇది కళ్యాణ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుసు. చిన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే చా తాగుతారా పాలు తాగుతారా అని అడిగేవారు, కాఫీ తాగుతారా చదువు. ఇప్పుడు ఏమడుగుతున్నాం, చాలా 30-35 ఏళ్ళలో కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే గోళీలు వేసుకుంటే బీపీ గోళీ వేసుకోవడం, షుగర్ గోళీ వేసుకోవడం ఇది అంటూ కాదు. అది వ్యాధి మనుషులకు ఎలా వస్తుంది, మెటబాలిజం లోపం వల్ల. అంటే శరీరంలో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గితే షుగర్ వస్తుంది. మన యొక్క దినసరి చర్య రక్త నాళాల్లో కొవ్వు పెరిగిపోవడం వల్ల అవునక్కడ ఇది ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఒక 5 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరంలో మనందరం ఈ టైంలో ఇట్లా కూర్చున్నామా? 2020 సంవత్సరం మే జూన్లో ఇట్లా మీటింగ్లు పెట్టుకున్నామా? అంగన్ ఆరోగ్యం మనిషికి డబ్బా ఆరోగ్యమా? ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఎన్ని డబ్బులు ఉన్నా కానీ మనం వాట్సాప్లో అందరూ, ఇన్స్టాగ్రామ్లో అందరూ ఉన్నోళ్ళే. మీరు ఈ స్టోరీ కూడా చాలా ఓల్డ్ స్టోరీ. తినద్దు, నాన్ వెజ్ తినద్దు, స్వీట్స్ తినద్దు, కూల్ డ్రింక్స్ తాగద్దు, మళ్ళా రాగి జావా అంబలి తినమని చెప్పాడు. ఆయన మొదలు ఉండే గదే తిని బతికిండు. ఇవాళ మళ్ళీ గదే. ఊళ్ళో ఏముంది, రసాయన అవశేషాలు ఉంటాయి. అవి కూడా మనకు మన బాడీ వాటితో కొట్లాటాలకు మనకి యొక్క ఇమ్యూన్ శక్తి తగ్గిపోతుంది, మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతింటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి, మన శరీరానికి కావాల్సిన పోషణ అన్ని మాంసకృతులు, అన్ని పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, ధాతు మూలకాలు అన్నీ కలిగిన సమపాలలో సమతుల్య ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. దీంతోపాటు మన దైనందిక చర్యలు కూడా, ముఖ్యంగా ఉదయాన్నే లేవడం, త్వరగా పడుకోవడం, క్రమం మితంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చోకపోవడం,
వితిన్ 2-3 అవర్స్లో తిన్నగా అటు ఇటు నడవడం, మార్నింగ్ లేవగానే ఉదయం వాకింగ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చూసుకుంటూ మన యొక్క పని ఒత్తిడిని తగ్గించుకొని ఒక క్రమశిక్షణతో కూడిన మన దైనందిక చర్యలు రూపొందించుకున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ తగ్గి మన ఆరోగ్యంగా ఉండి సరైన మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచిగా పనిచేయగలడు, మంచి డిసిషన్స్ తీసుకోగలడు, అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ పోషణ మన దైనందిక చర్యల గురించి అవగాహన పెంచడానికి ఈరోజు పోషణ మహా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఇది ఊరు వాడ ప్రతి ఒక్క తల్లికి వారి పిల్లలు కూడా అలవర్చేందుకు కృషి చేయాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.